హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నాను. ఇది వచ్చేసి డైలీ రొటీన్ లైఫ్ అండి. మార్నింగ్ లేవగానే ఇలా మా హస్బెండ్ కోసము క్యారమెల్ టీ ట్రై చేశాను. తాగుతూ ఉంటాము, అప్పుడప్పుడు ఇలా పెట్టిస్తాను, అదే చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ కంపల్సరీ టీ కానీ పాలు కానీ ఏదో ఒకటి తాగుతారు. నేనైతే టీ మ్యాక్సిమం తాగాను, ఎప్పుడో ఒకసారి అలా తాగుతాను. అలా టీ పెట్టేసి ఇచ్చేసాను మా హస్బెండ్కి. చాలా టేస్టీగా ఉంటుంది, సేమ్ మన బయట ఎలా ఉంటుందో టీ అలా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. కాకపోతే నేను స్టీల్ గిన్నె పెట్టాను, ఎక్కువ మాడి వచ్చేసింది. మామూలు టీ గిన్నె పెట్టకుండా స్టీల్ గిన్నెలో ట్రై చేశాను, బట్ మాడి వచ్చేసింది. అలా మాడితేనే టేస్ట్ బాగుందండి. క్యారమెల్ టీ చాలా బాగుంది. బయట మనకు షాప్లలో ఎలా ఉంటుంది టీ అలా ఉంది టేస్ట్. పాలు అది కొంచెం మాడిన తర్వాత పాలు వేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. అలా రెడీ అయిపోయింది టీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అప్పటికి మా పాపకు స్కూల్కి టైం అయిపోతుంది. గబగబా ఇడ్లీ తీసేసి చిన్న వీడియో తీశాను. టిఫిన్ వచ్చేసి ఆ రోజు ఇడ్లీ విత్ చట్నీ, పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చేశాను. అది వీడియో తీయలేదు. కొంచెం సాఫ్ట్గా వచ్చాయి కదా అలా. ఇంకా ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇడ్లీ తీసేసి ఇలా టీ మా హస్బెండ్తో పాటు నేను కూడా తాగాను. నేనైతే ఏ బిస్కెట్లో ఏవో కాదు తింటాను, మా హస్బెండ్ అసలు ఏం తినరు. ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ రొయ్యల వేపుడు చేశాను. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇలా డైలీ రొటీన్లో మళ్ళీ పెట్టాను వీడియో. చూడండి రొయ్యల వేపుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైప్లో కర్రీ చేసుకుంటే. మా పిల్లలకి ఇలాగే ఇష్టం, అందుకని ఇలాగే చేస్తాను నేను. ఎందుకంటే ఉల్లిపాయల పేస్ట్ అవి కనిపించనియరు మా పిల్లలు. ఇక్కడ వచ్చేసి మా లంచ్ టైం వచ్చేసింది, మేము లంచ్ చేసేస్తున్నాము. డైలీ అక్కడక్కడ క్లిప్స్ తీశాను. చూడండి ఎంత గ్రేవీ, మంచి జ్యూసీగా గ్రేవీగా చాలా బాగుంది. ఇంకా లంచ్ చేసిన ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మా పిల్లలకి వచ్చేసి హార్లిక్స్ పౌడర్ చేశాను. ఇలా పిస్తపప్పు, జీడిపప్పు ప్లస్ బాదం పప్పు కలిపి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది మొత్తం కొంచెం స్లిమ్లో ఉంచేసే చేసుకోవాలండి. స్టవ్ హైలో పెట్టుకున్నాం అనుకో మనకు మాడిపోద్ది. ఇలా బాగా రోస్ట్ అందులో డ్రై ఫ్రూట్స్లో ఉన్న వాటర్ కంటెంట్స్ మొత్తం పోయేదాకా అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా పౌడర్ చేసుకున్నాను. కాకపోతే ఇంకా కొంచెం మెత్తగా పట్టాల్సిందే అనిపించింది నాకైతే. కాకపోతే మిక్సీలో అంతకన్నా ఎక్కువ అవ్వలేదు నాకు. చాలాసేపు మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చేశాను, కానీ అంతకన్నా ఎక్కువ మిక్సీ అవ్వలేదు అనిపించింది నాకైతే. బట్ పర్లేదు, ఓకే. మా పిల్లలు తాగేస్తున్నారు. బట్ పాలల్లో కలిపిన తర్వాత, మా పాలు మరిగించిన తర్వాత మళ్ళీ వడకాసి ఇచ్చేస్తున్నాను పిల్లలకి. ఎందుకంటే కొంచెం పల్పి ఉంది అక్కడక్కడ, అందుకని చెప్పేసి పిల్లలు అంత ఇష్టంగా తాగుతారని చెప్పేసి. కాకపోతే హెల్త్కి ఇదే మంచిది కదా. పాత బెల్లం తెచ్చారు, పాత బెల్లము ఇవి డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్సీ పట్టేశాను. ఇలా వీళ్ళకి పిల్లల్లో మార్నింగ్ ఇలాగే ఇచ్చేస్తున్నాను. ఇంకెలాగో గోరింటాకు ఉందని చెప్పేసి గోరింటాకు మిక్సీ పడుతున్నాను నేను. గోరింటాకు మిక్సీ పట్టేలా ఫుల్ వర్షం అండి ఆ రోజు. ఎంత వాన వచ్చేసిందో బాబాయ్, చాలా వానలు వస్తున్నాయి కదా ఈ మధ్యలో. అలా పడుతూనే ఉంది వాన. చూడండి ఎంత మబ్బేసిందో. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్దామన్నారని చెప్పేసి మా ఊర్లోనే పెట్టారు ఎగ్జిబిషన్, కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి. అలా వెళ్ళాము. ఆ చిన్న వీడియో తీశాను. చూడండి చాలా బాగుంది. బట్ అంతలా ఏమి లేవు, మామూలుగా సింపుల్గా పెట్టారు. పిల్లలకు ఆడుకోవడానికి ఎక్కువ అనిపించలేదు నాకైతే. సింపుల్గా అలా పెట్టారు, ఓకే. కానీ అంత ఏమీ లేవు ఆడడానికి అన్నట్టు అనిపించింది. ఈ మధ్యలో ఎక్కువ ఇదే ఫేమస్ అయిపోయింది కదా కాశ్మీర్ ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.